హాయ్ అండి, నమస్తే. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దామండి. దీంట్లో 6 పదార్థాలు ఉంటాయి: తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు. ముందుగా కొత్త బెల్లాన్ని మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత కొత్త చింతపండుని శుభ్రంగా కడిగి గుజ్జు తీసి పెట్టుకోవాలి. వేప పువ్వులో పుల్లలు ఏవైనా ఉంటే తీసి శుభ్రంగా కడిగి చేతితో నలిపి పెట్టుకోవాలి. కారం కోసము మిరియాలని పొడిలా చేసుకోవాలి. సైంధవ లవణాన్ని మెత్తని పొడిలా చేసుకోవాలి. లేత మామిడికాయని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, బెల్లము, ఉప్పు, మిరియాల పొడి, వేప పువ్వు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడిని తయారు చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏవైనా పండ్లు నచ్చినట్లయితే కూడా కలిపి పెట్టుకోవచ్చండి. ఇలా చేసిన ఈ ఉగాది పచ్చడిని ముందుగా దేవుడికి నివేదన చేసి తర్వాత ప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరించాలండి. అలాగే మన జీవితం కూడా అన్ని రుచుల సమ్మేళనంతో సంతోషంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.